సో యూఎస్కి వద్దాం అనుకునే చెల్లెళ్ళకు ఇంకా తమ్ముళ్ళ కోసం ఈ వీడియో. యూఎస్ వీసా అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటిది, మన హైదరాబాద్లో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్. సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి మనం ఎట్లా పోతే బండి మీదనో లేకపోతే కార్లోనో పోతాం, ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి. ఇక నాలాంటి వాడు ఏం చేస్తాడంటే ఇక దోస్తుగాళ్ళని వాడిని వీడిని పట్టుకొని పోతే ఎక్కడ వాన్షని మనకు రాకి మనకు వీసా అప్రూవ్ కాదో అని చెప్పేసి ఎవరిని పట్టుకోకుండా బస్సుకు పోతాం, ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి బస్సుకు పోతేనే బెస్ట్. ఆ హైదరాబాద్ ట్రాఫిక్కి బండి మీద మనం పోలేము. సో ఏం చేస్తామని అంటే మెహదీపట్నం అనేది ఇక్కడ మనకు సెంటర్ స్టాప్. మెహదీపట్నంలో దిగితే మెహదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఇంకా అసలు సినిమా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఇక మనం మెహదీపట్నంలో దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనం చిలుకూరు బాలాజీ పోయే బస్సులనన్నా లేకపోతే చిలుకూరు బాలాజీల దర్శనం చేసుకొని టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులనన్నా ఈ సెల్ ఫోన్లు కొట్టేసే గ్యాంగ్ అయితే ఎక్కుతారు. ఐదర్ ఈ మెహదీపట్నం బస్ స్టాప్లను ఎక్కుతారు, లేకపోతే నువ్వు మెహదీపట్నంలో దిగి మళ్ళీ మనం ఇంకో స్టాప్కి పోతాం కదా. నేను హైటెక్ సిటీ పోయే స్టాప్లో ఎక్కిళ్ళు 5 నిమిషాల్లో నా ఫోన్ కొట్టేసిళ్ళు. ఇంకా ఈ ఫోన్ కొట్టేసిళ్ళు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దామని పోతే నాలెక్క అక్కడ ఒక 5-6 ఉన్నారు, సేమ్ నాలెక్కనే బస్సులో ఫోన్ కొట్టేసిళ్ళు అని చెప్పేసి. అదే చిలుకూరు బాలాజీ టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చిన స్టూడెంట్స్కే. ఇక ఇదంతా ఇట్లా జరిగిందా. ఇక్కడ మన యూఎస్కి వచ్చిన తర్వాత నేను ఇట్లా మా దోస్తులతో చెప్పుకున్నా, అరే ఇట్లా నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ పోయినప్పుడు బస్సులో కొన్న ఫోన్ కొట్టేసిండ్రు అంటే, అరే మామ నా ఫోన్ కూడా కొట్టేసిళ్ళు అని చెప్పేసి ఇంకొక 2-3 అన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెహదీపట్నంలో పెద్ద గ్యాంగ్ ఉన్నది మామ, ఈ మొబైల్స్ కొట్టేసే గ్యాంగ్ అయితే ఉన్నది. మీరు కనుక ఎందుకంటే ఇప్పుడు ఇది మే జూన్ వచ్చేసి మన వీసా టైం కాబట్టి వీసా అప్రూవ్ కానీకి దేవుని దగ్గరకు పోతాం, మనం దర్శనం చేసుకొని వస్తాం, వీసా అప్రూవ్ కావాలని చెప్పేసి. ప్రతి ఒక్కరికి వీసా అప్రూవ్ కావాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. మీ సెల్ ఫోన్లో అయినా మీ గ్యాడ్జెట్స్ వ్యాలెట్స్ ఏవి ఉన్నా సరే జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే పోలీసులు ఏం చేస్తారు, మనం పోతాం కంప్లైంట్ ఇస్తాం అక్కడ అయిపోతుంది. కాబట్టి మన వస్తువులు మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అందరికీ వీసా అప్రూవ్ కావాలి. రైట్గా ఉంటాం. మళ్ళీ బాయ్.